హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా కన్నడ లాంగ్వేజ్లో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్తో వచ్చిన లవ్లీ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన జనని అనే అమ్మాయిని చూపిస్తారు. అయితే ఒకరోజు ఉదయాన్నే జనని ఎవరినో కలవడానికి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అదే టైంకే ఒక 5 ఇయర్స్ అబ్బాయి చూసుకోకుండా తన పాకెట్లోని డబ్బులు పాడేసుకుని వెళ్ళటం జనని చూసి ఆ డబ్బులు తీసుకుని ఆ అబ్బాయిని పిలిచి తన డబ్బు ఇచ్చి జాగ్రత్త అని చెప్పి అలాగే ఆ అబ్బాయికి ముద్దు పెడుతుంది. అయితే అదంతా అక్కడే ఉన్న గుణ అనే రౌడీ చూసి ఈ అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది అని తన గ్యాంగ్తో పాటు జనని దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయికి మాత్రమే ప్రేమని చూపిస్తావా, అప్పుడప్పుడు మాలాంటి వారి మీద కూడా నీ ప్రేమ చూపించు, నాకు ఒక ముద్దు పెట్టు అని జననీతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. అప్పుడే అక్కడికి గుణ టీంలోని మరొక వ్యక్తి వచ్చి జననీని చూసి గుణాని ఆపి నీకు ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలియదు అనుకుంటా అనగా అది విన్న గుణ ఏంట్రా నీ బిల్డప్, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఏమైనా తోప, ఎవడు వాడు చెప్పు అంటాడు. దానికి ఆ వ్యక్తి జననీ బాయ్ ఫ్రెండ్ పేరు జై అని చెప్పడంతో జై పేరు వినగానే గుణ అండ్ గ్యాంగ్ ఫుల్గా భయపడిపోయి జననీని వదిలేసి వెంటనే అక్కడ నుండి పారిపోతారు. నెక్స్ట్ సీన్లో గుణ అండ్ గ్యాంగ్ ఫుల్గా భయపడుతూ అలా తమ బాస్ అయిన రఘు దగ్గరికి వెళ్తారు. రఘు వారిని చూసి ఏం జరిగిందిరా, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారని అడగ్గా దానికి గుణ బాస్ మేము అనుకోకుండా జై గర్ల్ ఫ్రెండ్ జననీతో అసభ్యకరంగా ప్రవర్తించామని చెప్తాడు. అదంతా విన్న రఘు కూడా షాక్ అయ్యి కోపంతో మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకు అర్థమవుతుందారా, ముందు వెనక తెలుసుకోకుండా ఆ జైగాడి గర్ల్ ఫ్రెండ్ని గెలికారు, ఈ విషయం ఆ జైగాడికి తెలిసిందంటే ఇక మన ప్రాణాలకే ప్రమాదమని ఫుల్గా భయపడిపోతాడు. ఇంకా అదే టైంకే జరిగిన విషయం తెలుసుకున్న జై నేరుగా అక్కడికి వచ్చి రఘు గుణ అండ్ గ్యాంగ్ పై అటాక్ చేసి వారందరినీ బాగా కొట్టి రఘుని చంపి గుణాన్ని కూడా కొట్టి చంపబోతూ జనని నా ప్రాణం రా, తన మీద ఈగ వలన సరే తట్టుకోలేను, అలాంటిది నువ్వు చెయ్యి వేశావని గుణ చేతులు నరికేస్తాడు. అప్పుడే జైని కలవడానికి వచ్చిన జనని అదంతా చూసి ఫుల్గా భయపడిపోతుంది. జై జననిని అక్కడి నుండి బైక్ మీద మరొక ప్లేస్కి తీసుకెళ్లి తనతో నీ కళ్ళలో నా మీద ప్రేమని మాత్రమే చూడాలి అనుకున్నా, కానీ నన్ను ఇలా చూసిన నీ కళ్ళలో భయాన్ని చూస్తున్నా, అందుకే ఈ రోజు నుండి ఇవన్నీ వదిలేస్తా అని ప్రామిస్ చేయబోగా అప్పుడే జనని జైతో మా ఫ్యామిలీతో మన ప్రేమ విషయం చెప్పాను, కానీ మా ఫాదర్ మన పెళ్లికి ఒప్పుకోకుండా మరో వ్యక్తితో నా పెళ్లి ఫిక్స్ చేశాడు అని మ్యారేజ్ కార్డు జైకి ఇస్తుంది. అలాగే నేను ప్రాణంగా ప్రేమిస్తుంది నేను మాత్రమే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు, నాకు నువ్వు కావాలి జై అని ఎమోషనల్ అవుతుంది. అది విన్న జై జననితో నా జీవితంలో నువ్వు లేకుండా నాకు నా జీవితం వద్దు, నువ్వు లేకుండా ఒక క్షణం కూడా జీవించలేను, అందుకే అడుగుతున్నా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడగ్గా దానికి జనని కూడా నాకు ఇష్టమే అని చెప్పి జైని హక్ చేసుకుని ఎమోషనల్ అవుతుంది. నిజానికి జై అండ్ జనని ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటూ ఉంటారు. అందుకే జనని తన పేరెంట్స్ ని కాదని ఇంటి నుండి బయటకు వచ్చేసి జైని కలిసి అలా ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటారు. తర్వాత జై సిటీకి దూరంగా ఒక ఇల్లు కొనుక్కుని జై అండ్ జనని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. ఇద్దరు కలిసి అక్కడే హ్యాపీగా ఉంటారు. జై జననికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అతనిని కోరుకున్నవన్నీ ఇస్తూ సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే జనని మాత్రం అప్పుడప్పుడు తన పేరెంట్స్ని తలుసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే జనని తన పేరెంట్స్ని కాదని జైతో పాటు వచ్చేసి పెళ్లి చేసుకున్నప్పటి నుండి జనని పేరెంట్స్ తనతో మాట్లాడడం కూడా మానేసి ఉంటారు. ఇప్పటిదాకా జననికి ఫోన్ కూడా చేసి ఉండరు. సీన్ కట్ చేస్తే ఒకరోజు బాగా ఆలోచించిన జనని తన పేరెంట్స్తో ఒకసారి మాట్లాడాలని ఫిక్స్ అయ్యి తన ఇంటికి ఫోన్ చేస్తుంది. జనని అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి జననితో ప్రేమగా మాట్లాడుతుంది. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ క్షమిస్తుంది కాబట్టి. కానీ తను జననితో ఫోన్ మాట్లాడడం జనని ఫాదర్ చూసి తన దగ్గర నుండి ఫోన్ లాక్కొని మాట్లాడగా జనని ఏడుస్తూ చేసిన తప్పుకి తనను క్షమించమని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి జనని ఫాదర్ జననితో నువ్వు ఎప్పుడైతే మేము చూసిన సంబంధం వద్దు అని మాకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో నుండి వెళ్ళిపోయావో ఆ రోజే నా కూతురు చనిపోయింది, ఇప్పుడు నాకు ఏ కూతురు లేదు, ఇంకోసారి ఎప్పుడు ఈ ఇంటికి ఫోన్ చేయకు, ఈ ఇంట్లో నీకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు అని కోపంతో కాల్ కట్ చేస్తాడు. అదంతా విన్న జనని చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన జై జనని బాధపడడం చూసి విషయం కనుక్కొని జననితో నువ్వేం బాధపడకు, ఏదో ఒక రోజు మీ అమ్మా నాన్నలకి మన ప్రేమ అర్థమవుతుంది, ఆ రోజు తప్పకుండా వాళ్ళే మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడతారు అని ధైర్యం చెప్పి తనని ఓదారుస్తాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు జై జననికి బాయ్ చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అలా జై ఆఫీస్ లో తన వర్క్ లో బిజీగా ఉండగా అదే టైంకే ఆఫీస్ కి తన బాస్ అయిన మోహన్ వస్తాడు. నిజానికి మోహన్ కి అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆఫీస్ కి రాగానే ఆఫీస్ లో పనిచేసే ప్రతి అమ్మాయితో క్లోజ్ గా ఉంటూ హగ్ చేసుకుంటూ విసిగిస్తూ ఉంటాడు. బాస్ కాబట్టి ఎవరు తనని ఏమీ అనలేక సైలెంట్ గా ఉండిపోతారు. ఇంకా అదే రోజు సాయంత్రం జై ఆఫీస్ అయిపోయాక ఇంటికి రాగా
అప్పటికే జనని ఎంతో సంతోషంతో జై కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జనని ఫేస్ లో సంతోషం గమనించిన జై జననితో ఏంటి ఈ రోజు స్పెషల్, ఇంత హ్యాపీగా ఉన్నావని అడగ్గా దానికి జనని జైకి ఒక సర్ప్రైజ్ ఇస్తూ తను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పడంతో అది విన్న జై కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అట్ ది సేమ్ టైం కొంచెం బాధపడతాడు. ఎందుకంటే జనని తనని ప్రేమించడం వల్లే తన పేరెంట్స్కి దూరం అయ్యి వారి గురించే ఆలోచిస్తూ బాధపడుతుంది అని. అందుకే బాగా ఆలోచించిన జై జననితో ఇప్పుడు నీకు మాట ఇస్తున్నా జనని, ఏదో ఒక రోజు నేనే నీ పేరెంట్స్ని తీసుకొచ్చి నీతో కలుపుతా, అందరం కలిసి ఉండేలా చేస్తా అని చెప్పడంతో అది విన్న జనని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం జై ఆఫీస్కి వెళ్తూ ఉండగా తనతో జనని, జై ఈ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి త్వరగా రా, ఎందుకంటే చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పడంతో అది విన్న జై ఆఫీస్ వర్క్ అయిపోగానే వచ్చేస్తా అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తర్వాత జనని ఇంటి బయట ఉండగా అప్పుడే జనని దగ్గరికి అక్కడికి దగ్గర ఇంట్లోనే ఉండే భాగ్యం ఆంటీ వచ్చి తనతో నువ్వు చాలా అదృష్టవంతురాలు తల్లి, నీ భర్త నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అంటుంది. జనని భాగ్యం ఆంటీతో మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మని చూస్తున్నట్లే ఉంది అంటే ఇప్పుడు మా అమ్మ నాతో మాట్లాడడం లేదు, నాతో ఉండట్లేదు అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. దానికి ఆంటీ అయ్యో మీ అమ్మ నీతో లేదని ఏం బాధపడకమ్మా, నేను కూడా మీ అమ్మ లాంటి దాన్నే, నన్నే మీ అమ్మ అనుకో, నీకు ఎలాంటి అవసరం వచ్చినా సరే నన్ను అడుగు అని చెప్తుంది. అలా జనని అండ్ భాగ్యం ఆంటీ క్లోజ్ అవుతారు. అప్పుడే అక్కడికి భాగ్యం ఆంటీ భర్త రాఘవ వచ్చి తను కూడా జననితో మాట్లాడి ఇంట్లో ఏదో వర్క్ ఉందని తన భార్య భాగ్యంని అక్కడ నుండి తీసుకుని వెళ్తాడు. ఆంటీ అంకుల్తో మాట్లాడడం జననికి మంచిగా అనిపిస్తుంది. మరో పక్క జై ఆఫీస్లో తన వర్క్లో బిజీగా ఉండగా అప్పుడే జై దగ్గరికి అదే ఆఫీస్లో పనిచేసే సీమ అనే అమ్మాయి వచ్చి జైని ఇంప్రెస్ చేయడానికి తెగ ట్రై చేస్తూ ఉంటుంది. నిజానికి సీమ జైని ఇష్టపడి ప్రేమిస్తూ ఉంటుంది. అయితే సీమ జైని తన వైపు డైవర్ట్ చేసుకోవాలని ఎంత ట్రై చేసినా సరే జై మాత్రం సీమ వైపు తలెత్తి కూడా చూడకుండా తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే జై తన భార్య జననిని ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే మరొక అమ్మాయిని తప్పుడు ఉద్దేశంతో అస్సలు చూడడు. దాంతో సీమ అక్క నుండి తన సీట్ దగ్గరికి వచ్చి కూర్చుని జైని తన వైపు ఎలా చూసేలా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉండగా అదే ఆఫీస్లోనే పనిచేసే ఉద్ధవ్ కూడా సీమాని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే సీమ ఉద్ధవ్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. కానీ ఉద్ధవ్ మాత్రం పట్టు విడవని విక్రమార్కుల్లా సీమాని ఎలాగైనా ఇంప్రెస్ చేసి తన ప్రేమని అర్థమయ్యేలా చేయాలని ఫిక్స్ అయ్యి సీమ కోసం స్పెషల్గా బిర్యానీ తయారు చేసుకుని వచ్చి బిర్యానీ బాక్స్ని సీమాకి ఇచ్చి తనని తినమని చెప్తాడు. అయితే అదే టైంకే ఆఫీస్ బాస్ మోహన్ అక్కడికి వచ్చి బిర్యానీ బాక్స్ చూసి దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. దాంతో ఉద్ధవ్ ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు సాయంత్రం జై ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వచ్చి జననిని చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అలా అక్కడి డాక్టర్ సిరి జననిని లోపలికి తీసుకెళ్లి చెకప్ చేస్తూ ఉండగా జై బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే టైంకే భాగ్యం భర్త రాఘవ తను కూడా చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నా సరే డాక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని జననిని చెక్ చేస్తున్న రూమ్లోకి వెళ్ళబోతాడు డాక్టర్ని కలిసేందుకు. అయితే రూమ్ బయట ఉన్న జై తనని ఆపి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని డాక్టర్ నా భార్యని చెక్ చేస్తుంది అంటాడు. అయినా కానీ రాఘవ లోపలికి వెళ్ళబోగా అలా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి రాఘవాని జై ముసలోడా బయటికి వెళ్ళు అంటాడు. దాంతో రాఘవాకి కోపం వచ్చి జైతో నన్నే ముసలోడా అంటావా, నీ అంత చూస్తా అని అలా గొడవ పడతారు. అప్పుడే బయటికి వచ్చిన జనని చూసి వారి గొడవని ఆపి భాగ్యమండు రాఘవాని అక్కడ నుండి పంపి ఆ ఓల్డ్ కపుల్ చాలా మంచివారు, వాళ్ళతో గొడవ ఏంటి, వాళ్ళు మన ఇంటికి దగ్గరలోనే ఉంటారు అని చెప్పి జైని కూల్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు జై ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే జై దగ్గరికి సీమ వచ్చి తనతో మాట్లాడుతూ తన ముందే సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది గమనించిన జైకి విషయామృతమై సీమతో చూడు సీమ, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, నా భార్య పేరు జనని, తనంటే నాకు ప్రాణం, తనని తప్ప నేను ఇంకెవరిని ప్రేమించలేను, ప్రేమించను కూడా, అందుకే ఇంకోసారి నా ముందు ఇలా బిహేవ్ చేయకు, వెళ్ళి నీ వర్క్ చేసుకో అనడంతో సీమ ఫీల్ అయ్యి జై క్యాబిన్ నుండి బయటికి వచ్చేస్తుంది. మరో పక్క జనని ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకుని న్యూస్ పేపర్ చూస్తూ ఉండగా అదే టైంకే జననిని కలవడానికి భాగ్యం ఆంటీ వచ్చి తనతో మాట్లాడుతుంది. అప్పుడే జనని భాగ్యం ఆంటీతో నిన్న హాస్పిటల్లో నా భర్త మీతో అలా బిహేవ్ చేసినందుకు సారీ చెప్పగా అంకుల్ తరపున కూడా భాగ్యం ఆంటీ జననికి సారీ చెప్తుంది. అలాగే జనని ప్రెగ్నెంట్ అని తెలిసి తనకి కంగ్రాట్స్ కూడా చెప్తుంది. అప్పుడే జనని భాగ్యం ఆంటీని మీరు మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారని అడుగుతుంది. అది విన్న ఆంటీ కొంచెం సాడ్ అయ్యి నేను ఎప్పటికీ తల్లిని కాలేను అని చెప్పి ఎమోషనల్ అవ్వగా జననికి విషయం అర్థమయ్యి తనని అలా అడిగినందుకు సారీ చెప్తుంది. ఆంటీ జననితో నా భర్తకి నాకు పిల్లలు పుట్టరు అని తెలిసాక తను నా బాధని అర్థం చేసుకుని తను ఏమాత్రం బాధపడకుండా నవ్వుతూ నాకు నువ్వే చిన్న పిల్లవి, ఇంకా తనకి పిల్లలెందుకు, నీతోనే నేను చాలా సంతోషంగా ఉంటాను అని తనకి ధైర్యం చెప్తాడు. అలా ఇద్దరు ఆ రోజు నుండి చాలా హ్యాపీగా ఒకరికొకరం బ్రతుకుతున్నామని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి సీమ జైతో ఎలాగైనా మాట్లాడాలని బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ జైకి ఫోన్ చేసి నువ్వు వచ్చి నాతో మాట్లాడేదాకా ఇక్కడే ఒంటరిగా ఉంటాను అంటుంది. దానికి జై నేను ఎవరి కోసం రాను అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. అలా కాసేపు
కాసేపటికే సీమ బస్ స్టాప్లో ఒంటరిగా ఉండడం కొంతమంది రౌడీలు చూసి తన దగ్గరికి వెళ్ళి సీమాని బలవంతంగా కారు ఎక్కించుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు. దాంతో సీమ తనని కాపాడమని అరుస్తూ ఉంటుంది. అదే టైంకే సీమ బస్ స్టాప్ నుండి ఇంటికి వెళ్ళిందో లేదో అని చూడ్డానికి అక్కడికి జై వచ్చి రౌడీలు సీమాని కారులో ఎక్కించుకోవడం చూసి కారును ఆపి ఆ రౌడీ గ్యాంగ్ అందరినీ బాగా కొట్టి సీమాని వారి నుండి కాపాడతాడు. సీమ జై దగ్గరికి వచ్చి నువ్వు నా కోసమే ఇక్కడికి వచ్చావు కదా, అంటే నేనంటే నీకు ఇష్టమే కదా అనగా దానికి జై చూడు సీమ, ఒక అబ్బాయి అమ్మాయి మధ్యన ప్రేమనే ఉండాలని రూల్ లేదు, వారి మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఉండవచ్చు, ఈ రోజు నుండి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అంటాడు. అదంతా విన్న సీమ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. అలాగే అప్పటి నుండి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు జై అండ్ జనని తమ ఇంటికి దగ్గరలో ఉన్న బీచ్లోకి వెళ్ళి బీచ్ మొత్తం తిరుగుతూ మాట్లాడుతూ చిల్ అవుతూ ఉంటారు. అదే టైంకి అక్కడికి రాఘవాండు భాగ్యం కూడా వచ్చి బీచ్లో తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండగా అది చూసిన జై ఈ ముసలి వయసులో మీకు ఇదంతా అవసరమా అంకుల్ అని అంటాడు. అది విన్న రాఘవకి కొంచెం కోపం వస్తుంది. దాంతో అదంతా చూస్తున్న జనని జైని అక్కడి నుండి తీసుకుని వెళ్తుంది. అలా 5 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు జై జననిని చెకప్ కోసం మళ్ళీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగా జననిని చెక్ చేసిన డాక్టర్ తర్వాత జైతో జనని డెలివరీ డేట్ దగ్గర పడే కొద్దీ మీరు జననిని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది. అదంతా విన్న జై జననిని ఇంటికి తీసుకొచ్చాక తనతో నువ్వు ఈ టైంలో ఎలాంటి పని ఎక్కువగా చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, అదే డాక్టర్ కూడా చెప్పింది, అందుకే ఈ రోజు నుండి ఇంటి పనుల గురించి నువ్వు మర్చిపో, పనులన్నీ నేను చూసుకుంటా, నువ్వు కేవలం హ్యాపీగా రిలాక్స్ అవ్వు అని చెప్తాడు. అలా ఆ రోజు నుండి జై ఇంటి పనులన్నీ తనే చేస్తూ జనని కోసం స్పెషల్గా ఫుడ్ తయారు చేసి తినిపిస్తూ అలాగే జనని బట్టలు కూడా వాష్ చేస్తూ ఉంటాడు. అయితే జైకి వంట చేయడం రాదు. ఫుడ్ టేస్టీగా లేకున్నా సరే జనని ఫుడ్ తిని బాగుంది అని చెప్పడం జై గమనించి అదే విషయం డాక్టర్ సిరికి ఫోన్ చేసి చెప్పగా అది విన్న డాక్టర్ నువ్వేం టెన్షన్ పడకు, వంట నేను చేసి పంపిస్తాను అని చెప్పి అలా డాక్టర్ వంట చేసి క్యారియర్ తెచ్చి జైకి ఇవ్వగా జై ఆ ఫుడ్ని జననికి పెడతాడు. ఆ ఫుడ్ తిన్న జనని ఫుడ్ చాలా బాగుందని మొత్తం తినేస్తుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంకా జననికి సీమంతం చేయాలని ఫిక్స్ అయిన జై ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళి బాస్కి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి సీమంతం ఫంక్షన్కి ఇన్వైట్ చేయగా బాస్ కూడా తప్పకుండా వస్తా అంటాడు. తర్వాత జై ఆఫీస్లో అందరికీ కార్డ్స్ ఇచ్చి ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా సీమంతం ఫంక్షన్ రోజు అందరూ ఫంక్షన్కి వచ్చి జననిని దీవిస్తూ ఉంటారు. ఆ ఫంక్షన్కి రాఘవాండు భాగ్యం ఆంటీ కూడా వచ్చి జననిని దీవిస్తారు. దాంతో జనని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అదే ఫంక్షన్కి బాస్ మోహన్ అండ్ సీమ ఉద్ధవ్ కూడా వస్తారు. అలా ఫంక్షన్ ప్రేమతో నవ్వులతో కలకలలాడిపోతూ ఉంటుంది. ఇంకా మన బాస్ మోహన్ అక్కడ కూడా సీమాని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ సీమాని టచ్ చేస్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న ఉద్ధవ్ చాలా ఫీల్ అవుతాడు. అయితే మోహన్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయిన సీమ మోహన్ దగ్గరికి వెళ్ళి ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, అది చూశాక మీరు తప్పకుండా షాక్ అవుతారు అని మోహన్ని కళ్ళు మూసుకోమని చెప్పి మోహన్ కళ్ళు మూసుకోగానే సీమ మోహన్ చేతికి రాఖీ కట్టి తన పాకెట్ నుండి డబ్బు తీసుకుని థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పి వెళ్ళిపోగా రాఖీని చూసిన మోహన్ షాక్లో ఉండగా ఉద్ధవ్ మాత్రం బాస్కి తగిన శాస్తి జరిగిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అలా ఫంక్షన్ అయిపోయాక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో అలా ఒక రోజు రాత్రి జై జనని కోసం వేడి నీళ్లు పెడుతూ ఉండగా అదే టైంకే జననికి పెయిన్ స్టార్ట్ అయ్యి నొప్పి భరించలేక గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్న జై వెంటనే జననిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. డాక్టర్ సిరి జననిని చూసి ఇవి డెలివరీ పెయిన్స్ అని వెంటనే జననిని ఆపరేషన్ రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. బయట జై ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా కాసేపటికే డాక్టర్ జననికి డెలివరీ చేసి బయటికి వచ్చి జైతో కంగ్రాట్స్, మీకు కూతురు పుట్టింది, తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్ అని చెప్పగా అది విన్న జై హ్యాపీగా ఫీల్ అయ్యి రూమ్ లోపలికి వెళ్తాడు. జై స్పృహలో లేని జననిని చూసి తర్వాత పక్కనే ఊయల్లో పడుకోబెట్టిన తన కూతురిని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వకుండా బిడ్డ వైపు కోపంగా చూస్తూ నువ్వు నా జనని కడుపులో నుండి బయటికి వచ్చేటప్పుడు జనని ఎంత బాధపడిందో తెలుసా అని, ఎందుకు నా జననిని అంత బాధ పెట్టావని తనని చేతిలోకి తీసుకుని చిన్న పాప అని చూడకుండా కోపంగా తన మీద గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో ఆ బేబీ గట్టిగా ఏడుస్తుంది. ఆ సౌండ్స్ విన్న డాక్టర్ సిరి అక్కడికి వచ్చి అక్కడ జరిగేదంతా చూసి కోపంతో జైతో నీకు అసలు బుద్ధుందా, ఇంత చిన్న బేబీ మీద అంత సీరియస్ అవుతున్నావని తనని బాగా తిట్టి ఆ రూమ్ నుండి బయటికి పంపుతుంది. నిజానికి జైకి తన బిడ్డ మీద ప్రేమ కంటే తన భార్య జనని మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే తనకి బేబీ పుట్టేటప్పుడు జనని పడిన బాధని చూసి తట్టుకోలేక ఇలా బిహేవ్ చేసి ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా జై అండ్ జనని తమ బేబీకి పాయల్ అని పేరు పెడతారు. అయితే పాయల్ పుట్టినప్పటి నుండి జనని ఎక్కువ సమయం పాయల్తోనే గడుపుతూ తనను ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అయితే అదంతా చూస్తున్న జైకి జనని ఇప్పుడు తనకంటే పాయల్ని ఎక్కువగా ఇష్టపడుతుందని కొంచెం ఫీల్ అవుతాడు. అది గమనించిన జనని జై దగ్గరికి వచ్చి ఎందుకు జై అంత డల్గా ఉన్నావు, మనకి బేబీ పుట్టినప్పటి నుండి నేను నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, కేర్ చేయట్లేదని ఫీల్ అవుతున్నాను
చెప్తున్నావు కదా, కానీ అలా ఎప్పటికీ జరగదు జై. నా లైఫ్లో నాకంటే నువ్వే నాకు ముఖ్యం. నేను నిన్ను ప్రేమిస్తున్నంతగా నన్ను కూడా ప్రేమించట్లేదు అని జైకి అర్థమయ్యేలా చెప్పి ఇద్దరు హగ్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఆ రోజు నుండి జై అండ్ జనని ఇద్దరు తమ బేబీని ప్రేమగా చూసుకుంటూ తనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. పాయల్ కాస్త పెద్దదవుతుంది. ఒకరోజు జై అండ్ జనని పాయల్ని బీచ్కి తీసుకెళ్లి తనతో ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా కాసేపు ఆడుకున్న తర్వాత జనని ఉన్నట్టుండి సడన్గా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అది చూసిన జై షాక్ అయ్యి వెంటనే జనని హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ సిరికి చూపిస్తాడు. అలా డాక్టర్ సిరి జననికి ఫుల్ బాడీ చెకప్ అండ్ అన్ని టెస్టులు చేసి వాటి రిపోర్ట్స్ చూసిన సిరి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే జనని రిపోర్ట్స్లో తనకి హెచ్ఐవి పాజిటివ్ అని ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో సిరి ఈ విషయం జైకి ఎలా చెప్పాలో అర్థం కాదు. జననిని ప్రాణంగా ప్రేమించే జైకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతాడో అని బాగా ఆలోచించి ఎప్పటికైనా ఈ విషయం తనకి తెలియాల్సిందే అని డాక్టర్ జై దగ్గరికి వెళ్ళి తనకి అంతా చెప్తుంది. అదంతా విన్న జై షాక్ అయ్యి చాలా ఎమోషనల్ అవుతాడు. అలాగే డాక్టర్తో ఈ నిజం మాత్రం జననికి చెప్పకండి, ఈ విషయం జననికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు, అందుకే తనకి ఈ నిజం తెలియకపోవడమే మంచిది అంటాడు. అలా జననికి అసలు నిజం చెప్పకుండా జై తనతో చిన్న హెల్త్ ఇష్యూ అంట, టాబ్లెట్స్ వాడితే సరిపోద్ది అని చెప్పి తన ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంకా అదే రోజు రాత్రి జై నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో జననిని ఒక రౌడీ గ్యాంగ్ కిడ్నాప్ చేసి అందరూ కలిసి తనని రేప్ చేసినట్టు కల రావడంతో ఉలిక్కిపడి నిద్రలేచి జనని రూమ్లోకి వెళ్ళి చూడగా జనని నిద్రపోతూ ఉంటుంది. జై తన దగ్గరికి వెళ్ళి నీకేం కాదు జనని, అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కావటం లేదు అని చాలా ఎమోషనల్ అవుతాడు. అలాగే దీనికి కారణమైన వారిని నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం బాగా ఆలోచించిన జై జనని హెల్త్ గురించి ఆలోచించి ఇంకా తన పక్కనే ఉంటూ తనని జాగ్రత్తగా చూసుకోవాలని ఫిక్స్ అయ్యి తన ఆఫీస్కి వెళ్ళి తన బాస్ మోహన్ని కలిసి తన జాబ్కి రిజైన్ చేస్తున్నట్లు చెప్పి అక్కడి నుండి తిరిగి వచ్చేస్తాడు. అలా రోజు నుండి జై ఇంట్లోనే ఉంటూ జననిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు జై అండ్ జనని ఉంటున్న ఇంటికి జనని పేరెంట్స్ వస్తారు. తన పేరెంట్స్ని చూడగానే జనని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కనీసం ఇప్పటికైనా తనని క్షమించి తనతో మాట్లాడడానికి వచ్చినందుకు. అలా రోజు మొత్తం అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అదే రోజు రాత్రి జనని ఫాదర్ జైకి సారీ చెప్పి తనని కూడా డ్రింక్ తాగమని ఇన్వైట్ చేయగా దానికి జై జనని వద్దు అని చెప్పినప్పటి నుండి డ్రింక్ తాగడం మానేశాను అని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి టెంపుల్కి వెళ్తారు. అప్పుడే అక్కడికి రాఘవ అండ్ భాగ్యం ఆంటీ కూడా వస్తారు. అలా అందరూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటారు. అలా కాసేపటికి అందరూ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. అయితే అదే రోజు రాత్రి జై పాయల్ని బీచ్లోకి తీసుకెళ్లి తనతో ఆడుకుంటూ ఉండగా అదంతా చూస్తున్న జనని అమ్మ జననితో నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా, అందుకే జై లాంటి మంచివాడు మొగుడుగా వచ్చాడు అని జరిగింది చెప్తుంది. నిజానికి జనని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జనని తన పేరెంట్స్ని బాగా మిస్ అవుతుంది అని అర్థం చేసుకున్న జై జనని పేరెంట్స్ ఇంటికి వెళ్ళి ఇప్పుడు జనని ప్రెగ్నెంట్ అని ఈ టైంలో మీరు తన పక్కన ఉంటే బాగుంటుంది అని వారిని జననిని చూడడానికి రమ్మని రిక్వెస్ట్ చేసి ఉంటాడు. కానీ జనని ఫాదర్ మాత్రం జైని బాగా కొట్టి తిట్టి అక్కడ నుండి పంపుతాడు. అన్ని దెబ్బలు తిన్నా సరే జై ఆ తర్వాత కూడా చాలాసార్లు జననిని చూడడానికి రమ్మని వారి ఇంటికి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పగా అదంతా విన్న జనని చాలా ఎమోషనల్ అవుతుంది. తనని ఇంతలా ప్రేమిస్తున్నాడు అని అర్థమయ్యి ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం జనని పేరెంట్స్ అక్కడ నుండి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాక జనని జై దగ్గరికి వెళ్ళి నువ్వు మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది, రిక్వెస్ట్ చేసింది అంతా నాకు తెలిసింది, నన్ను ఇంతలా ప్రేమించేవాడు నా భర్త అయినందుకు చాలా సంతోషంగా ఉందని చాలా ఎమోషనల్ అవుతుంది. మరుసటి రోజు జై డాక్టర్ సిరిని కలిసినప్పుడు డాక్టర్ జైని అసలు జననికి హెచ్ఐవి ఎలా ఇంజెక్ట్ అయ్యిందో నీకు తెలుసా అని అడగ్గా దానికి జై నాకు తెలుసు అని డాక్టర్కి జరిగింది చెప్తాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఒకరోజు జై అండ్ జనని తమ కూతురుని తీసుకుని బీచ్లోకి వెళ్ళి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ తిరిగి చూస్తూ ఉండగా అదే బీచ్లోనే శివ అనే వ్యక్తి బెలూన్స్ అండ్ టాయ్స్ అమ్ముతూ ఉంటాడు. అయితే శివ జననికి దగ్గరగా వచ్చి జననికి డాష్ ఇస్తాడు. అప్పుడే జననికి ఏదో సూది గుచ్చుకున్నట్లు అనిపించి గట్టిగా అరుస్తుంది. దాంతో జై కోపంతో శివాని కొట్టబోగా జనని జైని ఆపి ఏం కాలేదు అని చెప్పి అక్కడ నుండి తీసుకుని వెళ్తుంది. అయితే జనని మీద ఎంతో ప్రేమ ఉన్న జైకి శివ మీద కొంచెం డౌట్ వచ్చి మరుసటి రోజు బీచ్లోకి వెళ్ళి దూరం నుండి శివాని గమనిస్తూ ఉంటాడు. అయితే అక్కడి దృశ్యం చూసి జై మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిజానికి శివ బెలూన్స్ అమ్ముతున్నట్లు తన చేతిలో ఎవరికి కనబడకుండా ఒక ఇంజెక్షన్ ఉంచుకొని తనకి కనిపించిన అమ్మాయిలందరి దగ్గరికి వెళ్ళి ఆ ఇంజెక్షన్ గుచ్చుతూ ఉంటాడు. ఆ ఇంజెక్షన్ వల్లే అది గుచ్చిన ఆడవారందరికీ హెచ్ఐవి వస్తూ ఉంటుంది. శివ ఇదంతా కావాలనే చేస్తూ ఉంటాడు. జననికి కూడా శివ ఇంజెక్షన్ గుచ్చడం వల్లే హెచ్ఐవి వచ్చి ఉంటుంది. విషయం అర్థమైన జై శివానే ఫాలో అవుతూ వెళ్తాడు. ఎందుకంటే శివ వెనకాల ఇంకా ఎవరైనా
ఎవరైనా ఉన్నారేమో అని తెలుసుకోవడానికి. అలా జై శివాని ఫాలో అవుతూ తన అడ్డాకి వెళ్ళగా అక్కడ శివ తన గ్యాంగ్తో కలిసి ఇంజెక్షన్లో హెచ్ఐవి బ్లడ్ ఎక్కించుకొని మహిళలందరికీ ఆ వ్యాధిని స్ప్రెడ్ చేస్తున్నాడు అని అక్కడ చూశాక అర్థమైన జై కోపంతో శివ గ్యాంగ్ అందరినీ దారుణంగా కొట్టి చంపేసి అలాగే శివాని కూడా బాగా కొట్టి తనను మాత్రం చంపకుండా ఒక సీక్రెట్ ప్లేస్లో దాస్తాడు. అదంతా విన్న డాక్టర్ వాడిని ఎక్కడ బంధించావని అడగ్గా దానికి జై వాడి గురించి వదిలేయండి, జననికి నయం అవ్వడానికి మరో మార్గం లేదా అని అడగ్గా దానికి డాక్టర్ లండన్లో ఈ వ్యాధిని క్యూర్ చేయడానికి ట్రీట్మెంట్ ఉంది, త్వరలో జననిని అక్కడికి తీసుకుని వెళ్దామని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి జనని స్పృహ కోల్పోయి కింద పడడంతో జై తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. నిజానికి ఆ వ్యాధి వల్ల జనని రోజు రోజుకి వీక్ అవుతూ ఉంటుంది. జననిని చెక్ చేసిన డాక్టర్ జననితో ఏం భయం లేదు, చిన్న హెల్త్ ఇష్యూ అంతా త్వరలోనే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్తుంది. జనని పరిస్థితిని చూస్తున్న జై లోపల చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే రాఘవ భార్య భాగ్యం ఆంటీ హెల్త్ కూడా పాడవడంతో తనని వెంటనే అదే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అది చూసిన జై రాఘవతో ఆంటీకి ఏం కాదని తనకి ధైర్యం చెప్తాడు. అయితే ఆంటీ కోలుకోలేక చనిపోతుంది. దాంతో రాఘవ చాలా ఎమోషనల్ అవ్వగా జై తనని ఓదార్చి తను కూడా చాలా బాధపడతాడు. తర్వాత భాగ్యం ఆంటీకి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ఇంకా అదంతా చూసిన జైకి ఆ రోజు నుండి జనని కూడా తనని విడిచి ఎక్కడ వెళ్ళిపోతుందో అని ఫుల్గా భయపడిపోతూ బాధపడుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు జై శివాని బంధించిన ప్లేస్కి వెళ్ళి ఈ పని చేసే నీ వారందరినీ చంపేశాను, ఇప్పుడు చెప్పు అసలు నీకు ఆడవారంటే ఎందుకంత కోపం, ఎందుకు ఇలా చేస్తున్నావని గట్టిగా అడగ్గా దానికి శివ ఏడుస్తూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నాకు మా నాన్న ఎవరో తెలియదు, మా అమ్మ తన పడక సుఖం కోసం ఎవరితోనో పడుకుంటే నేను పుట్టాను, అలా పుట్టిన నన్ను మా అమ్మ చెత్తకు పొలపడేసి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి ఒక అనాథలా ఎన్నో ఆకలి రాత్రులు గడిపాను. అలా అనాథలా పెరిగి పెద్దయ్యి చాలా కష్టపడి పని చేసుకుంటూ డబ్బు కూడా సంపాదించాను. అయితే కొంత వయసు వచ్చాక నాకు ఒక తోడు ఉండాలని పెళ్లి చేసుకోవాలని చూడగా నీలాంటి అనాథకి పిల్లనెవరిస్తారు అని చివరికి నా బంధువులు కూడా నన్ను హీనంగా చూశారు. దాంతో నాకు మరొక దారి లేక సుఖం కోసం మహిళల దగ్గరికి వెళ్ళాను. నాకు సుఖమైతే దొరికింది, కానీ దానితో పాటు ఈ వ్యాధి కూడా వచ్చింది. ఇప్పుడు నాకు అమ్మాయిని ఎవరిస్తారు? ఒక ఆడదాని వల్ల అనాథగా మారిన నాకు ఇప్పుడు మరొక ఆడదాని వల్ల చావుకి దగ్గరవ్వబోతున్నాను. అందుకే వారి మీద కోపంతోనే ఇదంతా చేశాను అంటాడు. అదంతా విన్న జై తనని అక్కడే బంధించి అక్కడి నుండి తిరిగి వచ్చేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా 4 నెలలు గడిచిపోతాయి. జై జననిని లండన్ తీసుకెళ్లి అక్కడే తనకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు. కానీ జై మనసులో ఇంకా భయంగానే ఉంటుంది, ఆపరేషన్ సక్సెస్ అవుతుందా కాదా అని. అయితే అలా కొంతకాలం ట్రీట్మెంట్ అండ్ ఆపరేషన్ తర్వాత జనని పూర్తిగా కోలుకుంటుంది. డాక్టర్ సిరి జైకి అదే విషయం చెప్పగా జై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే జనని డాక్టర్ సిరి దగ్గరికి వచ్చి అసలు నాకు ఏ డిసీజ్ వచ్చింది డాక్టర్ అని అడగ్గా దానికి డాక్టర్ జననికి అసలు నిజం చెప్తుంది. అలాగే నేను కాపాడుకోవడానికి జై ఎంత కష్టపడ్డాడో అంతా చెప్తుంది. అదంతా విన్న జనని జైని తలుచుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. అలా జై అండ్ జనని లండన్ నుండి తిరిగి వచ్చేస్తారు. ఇంకా మూవీ ఎండింగ్లో జై మళ్ళీ శివ దగ్గరికి వెళ్ళి మా అమ్మ కూడా నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది, అంటే నేను కూడా మిగతా ఆడవారినందరిని చంపుతూ వెళ్ళాలా? అందరు ఆడవారు అలాగే ఉంటారు అనుకోవడం అది మన మూర్ఖత్వం అవుతుంది. జనని లాంటి అమ్మాయి నా జీవితంలోకి వచ్చాక రౌడీగా ఉన్న నేను ఒక మనిషిలా మారాను అని చెప్తాడు. ఇప్పటి నుండి ఎవరైనా సరే ఆడవారిని తప్పుడు దృష్టితో చూసినా సరే నేను వారిని వదలను, చంపేస్తా అని చివరికి శివాని కూడా చంపేసి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే శివాని బంధించిన రోజు నుండి తను చేసిన తప్పుకి ఫలితంగా ప్రతిరోజు తన బాడీలో ఒక మేకు దించి ఉంటాడు. అలా తనని హింసించి చంపేసి ఉంటాడు. ఇంకా జై అండ్ జనని తమ కూతురు పాయల్తో కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.